మంచిగా మాట్లాడి చెప్తానా బీపీ లేని చోటుకు నేను చెప్తానా నువ్వు అట్లా కాదు నువ్వు పైసలు తగ్గి హైదరాబాద్ పెట్టగలుగుతారా పైసలు తగ్గి హైదరాబాద్ పెడితే నువ్వు పిచ్చోని అనుకుంటున్నావా అవునా పైసలు తగ్గి పిచ్చోని అనుకుంటున్నావా ఏంటి నువ్వు ఇదే లెక్క మాట్లాడకు గలీజ్ ఉంటుంది హైదరాబాద్ కొత్త వేసుకోవద్దని చెప్తానా అట్లా కాదు కారు రెండు ఇచ్చి 2 రిటర్న్ తీసుకున్నాడు 2 రిటర్న్ ఇచ్చిరా బాబు 2 రిటర్న్ ఇచ్చిరా బాబు అరే బాబు 2 ఇచ్చి 2 రిటర్న్ తీసుకున్నాడు నువ్వు హైదరాబాద్ కొత్త అడిగి రావన్నా నువ్వు హైదరాబాద్ కొత్త అడిగి రావన్నా నువ్వు ఉర్రకు హైదరాబాద్ దొంగ ఆఫీస్ ఆడని చెప్తాను ఆడవని మిక్తాను ఆఫీస్ ఆడవని మిక్తాను ఆడని చెప్తాను సార్ ఇప్పటికి కూడా సార్ నువ్వు వరుత కాదు తర్వాత కొత్త కొడతా ఇరు సార్ ఇప్పటికి గౌరవం గౌరవంగా మాట్లాడు కనవాలేదా గౌరవం ఇప్పుడు గౌరవం సార్ 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 గౌరవంగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు నువ్వు హైదరాబాద్ మేము హైదరాబాద్కి వస్తామో ఇప్పుడు మేము అందరూ హైదరాబాద్కి వచ్చినాం సార్ కడుపు మండి వచ్చినాం కాళ్ళు రాలే ఇక నేను మాట్లాడలేక సార్ ఇప్పుడు మాకు కార్డు 4 కంటే ఎక్కువ రావాలి డిపిఆర్ చెప్పారు సర్క్యులేషన్ 2 వస్తాయి సార్ వినండి మొత్తం సార్ మీరు వినండి మాకు సార్ వినండి సార్ వినండి సార్ వినండి నేనేమంటున్నా అరే వినండి సార్ మీరు మాకు డిపిఆర్ ఆఫీసు సర్క్యులేషన్ తక్కువైంది 2 నుంచి 4 కార్డు కంటే 2-3 కార్డు వస్తాయట మా కడుపు మండి వచ్చింది అకడేషన్లకేమో డబ్బుల కోసం మేము పిలిచి డబ్బులు తీసుకున్న ఆఫీస్లా ఇప్పుడేమో తప్పించుకున్న మాటలు మాట్లాడకు నేను నరసింహులు కామారెడ్డి నరసింహులు అంటే ఇప్పుడు ఎవరికి వచ్చింది నరసింహులకు వచ్చింది నీకేముందంటే ఆదిలాబాద్ ఎందుకు ఉండాలి అట్లా కాదు సార్ ఆదిలాబాద్ ఎందుకు ఉండాలి వీడు ఉండాలి ఆఫీసు ఉండాలి ఇట మరి ఆఫీసు నుండి మాట్లాడాలి మరి ఇట మేము పైసలు ఎక్కొచ్చినామా అనుకుంటావా ఆడ ఏ సంజు తీసినట్టు సంజు నీ మంచి కావచ్చు మాకేమవసరం 40-50 రూపాయల మేము 10,000 సార్ విన్నా బాబు అరే బాబు ఇను 10,000 మేము నీకు గట్టిన 50,000 తీసుకున్నాం ఇన్నవా వాడు మమ్మల్ని అంటాడు కదా నిన్న అన్నాడు కదా మమ్మల్ని తెగుతాడు నిన్ను తెగాడు కదా పైసలు వాడు మమ్మల్ని తెగుతాడు నిన్న ఎక్కడ తెగుతాడు కట్టిన పైసలు పడలేము సార్ ఒక్కటి ఇప్పటికైనా గౌరవంగా బయటపడకుండా ఈ మన ప్రజాజ్యోతి కుటుంబ సభ్యుల్ని ఎవడు కట్టినా వానికి ఇంత సమస్య అనేది పోతుంది వినండి సార్ అరే అరే మళ్ళా సంజు మాట మళ్ళా అరే సంజు ఆయన కథ ఏందో అడుగు ఈయన ఆయన గెలిచాము పిచ్చగుడ్లు మొత్తం తమాషా అనుకుంటాను ఇప్పుడు సార్ వారం రోజులు టైం అడిగారు వారం రోజుల తర్వాత కార్డు రాకపోతే పైసలకు ఎవరు జిమ్మేదారు అంటున్నారు సిఓ సారా ఎండి సారా
నాకేం సంబంధం భయ్ నీ అమ్మ నువ్వు భలే ఉన్నావు మాట్లాడుతురుగా రాకపోతే పరిస్థితి ఏంది? వస్తే ఓకే, రాకపోతే గ్యారెంటీ మేమెందుకు వెయిట్ చేయాలా? మాకు ఆల్టర్నేటివ్ చూసుకోవాలంటే కూడా మాకు డబ్బులు కావాలా? వారం రోజులు అన్న దగ్గర ఒక డేట్ పెట్టేసి మాకు పైసలు కావాలా అంటున్నారు. ఈ కాంప్లైంట్ సార్ ఒక్క నిమిషం, నేను చెప్పేది మొత్తం వినండి సార్, ఒక్క నిమిషం. వాళ్ళు ఏమంటున్నారంటే మేము కమిషనర్ దగ్గరికి రాము, ఏడికి రాము, ఏ కాంప్లైంట్ ఇయ్యము, ఏం చేయము. అది మేనేజ్మెంట్ ఇష్యూ, మేనేజ్మెంట్ చూసుకోవాలి, మాకు సంబంధం లేదు. మేము ఇక్కడికి రాము, ఏ కమిషనర్ రాము, మేము అప్లికేషన్ ఇయ్యం, ఏమి ఇయ్యం. ఇచ్చినప్పుడు కమిషనర్ దగ్గరికి ఇచ్చినాం మేము. మాకు కావాల్సింది ఒకటే, కార్డులు ఇస్తే ఎన్ని రోజులలో ఇస్తారు, లేదంటే మా పైసలు ఎప్పుడు ఇస్తారు అంటారు. ఎక్కడికి రాము మేము అంటున్నారు, అది సమస్య. ఇన్నర్ మాట్లాడితే ఎవడొస్తాడు? ఊరికే హైదరాబాద్ ఓడొస్తాడు, ఎల్లుండే సార్ ఇది. హైదరాబాద్ ఓడొస్తాడు, ఊరికే పని లేదా? ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు సార్ ఒక్క నిమిషం సార్, బుధవారం అంటే రేపు ఒకటే రోజు ఉంది సార్. కోర్టు పోతే ఏడాది కావాలి. పైసలు బుధవారం నాడు కార్డు రావని తెలిస్తే పైసలకు ఎవరు జిమ్మేదారు అంటున్నారు. ఈ రోజు పైసలు వారేమా అన్ని పైసలు కట్టి చేసుకొని మిగతా పైసలు సార్ ఒక్క నిమిషం, సిఇఓ గారికి ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మీకు ఏది ఉన్నా బుధవారం రోజా గురువారం రోజా అనే చెప్పమంటారు. వాళ్ళు ఏ ఆఫీస్కి రారట, కంప్లైంట్ ఇయ్యారట సార్. ఒక్క ఏంటండి ఇది క్లారిటీ ఇయ్యరు నా. ఇప్పుడు సంజీవ్ తోటి పైసలు తీసుకోరా పుట్టారుగా. ఆగు నరసింహ, ఏమావు సార్, ఆగు నరసింహ. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయంటారా? అవ్వని అక్కలు చెబుతున్నారు మమ్మల్ని. ఒకటి రెండవది కొంచెం వినండి. రెండవది ఇప్పుడు మనకి ఈ నెలలో ఎవరు డబ్బులు కట్టలేరు. మొత్తం మనం ఇప్పటిదాకా అన్ని పేపర్స్ ఉన్నాయా, ఇక్కడ పేపర్ ఆపలేదు. నా దగ్గర ఉన్నాయి డబ్బులు. సరే ఓ పని చేయండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మీ. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు నేను అనేది రిపోర్టర్ల ముందు మనం ఇద్దరు మాట్లాడుకునేది కావు. ఇది మీరు పక్కన వచ్చి నా ఫోన్లో మాట్లాడేది మాటలు అయినా మీరు మాట్లాడుతూనే జవాబు ఇస్తున్నా. రెండోది ఏంటంటే ఒక్కొక్క జిల్లాలో 5, 6, 4 కార్డు తీసుకున్నారు. నువ్వే మాట్లాడు సంజీవ్, అది ఇప్పుడు నాకు అర్థమైంది కానీ మీరే మాట్లాడు. సార్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే కటాఫ్